హే గాయ్స్, దిస్ ఇస్ ప్రశాంక. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ స్పైసీ మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకుందాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ మామిడికాయ తీసుకొని కడుక్కొని దాన్ని మంచిగా ప్యాడ్ డ్రై చేసుకున్నాను. తడిపోయే వరకు మనం ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఇది తుడుచుకొని నీట్గా బైట్ సైజ్ పీసెస్లోకి కట్ చేసేసుకొని ఆ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ మనం ఈ పచ్చడిలోకి వేసుకునే ఆవాలు మెంతుల పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న వెజల్ పెట్టుకున్నాను. దీంట్లోనే మనం ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. వన్స్ మనకి ఇవి మంచిగా రోస్ట్ అయ్యాయి అనిపించాక వీటిని తీసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని పౌడర్ అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మెత్తటి పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు రెడీ చేసుకుందాము. దీనికోసం నేను అదే వెసల్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం పోపుకు కావాల్సినవి యాడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటపటమని అన్నాక నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేస్తాను. ఈ రెండు కొంచెం వేగనివ్వాలి. ఇవి మంచిగా వేగాక ఇందులో నేను ఎండుమిర్చి తుంపుకున్నవి ఒక 2 వేస్తున్నాను. ఈ ఎండుమిర్చిని బాగా వేగనివ్వాలి. వేగాక ఇందులోనే నేను కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఫాలోడ్ బై ఇంగువ. ఇంతే అండి, మన పచ్చడికి కావాల్సిన పోపు రెడీ. ఇక్కడ నేను మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నాను. ఆ మామిడికాయ ముక్కలు ఈ కప్తో మెజర్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా 5 కప్స్ అయ్యాయి. సో ఈ బౌల్లో నేను 5 కప్స్ మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇదే కప్తో నేను మిగతా మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాను. సో ఇదే కప్లో నేను ఇప్పుడు ఫుల్ కప్ ఆఫ్ కారం అండ్ 3/4 కప్ ఉప్పు వేసుకుంటున్నాను. సో 5 కప్స్కి 1 కప్ కారం, 3/4 కప్ ఉప్పు అండ్ నెక్స్ట్ మనం ఇందాక చేసుకున్న ఆవాలు మెంతుల పొడి అండ్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీని తర్వాత దంచిన వెల్లుల్లి. ఇదంతా వేసుకున్నాక మనం ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా ముక్కలకి పట్టింది, బాగా మిక్స్ అయింది అన్నాక మనం ఇందాక పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న పోపు ఏదైతే ఉందో దాన్ని ఈ మిశ్రమంలో మిక్స్ చేసేసుకోవడమే. వన్స్ ఈ పోపు కూడా ఈ మిక్చర్లో బాగా కలిసిందంటే మన మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. అంతే అండి, మన టేస్టీ అండ్ స్పైసీ మామిడికాయ ముక్కల పచ్చడి. మీరు దీన్ని వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే దీని టేస్ట్ వేరే లెవెల్. అది కాకుండా మీరు దీన్ని ముద్దపప్పులో కానీ పెరుగన్నంలో కానీ కాంబినేషన్గా కూడా తినచ్చు. I hope you enjoyed watching my video. If so, please like, share and subscribe to my channel. Thank you.